లవిత్ సంక్రాంతి పండుగకి ఎంతో ఉత్సాహంతో తన అమ్మమ్మ గారి గ్రామానికి ప్రయాణం ప్రారంభించాడు. తను ప్రయాణించే రైలు రైతులు పనిచేస్తున్న పంట పొలాల మధ్యలో వెళ్తుండగా ఎంతో విస్మయంతో చూశాడు. లవిత్ వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి చేరుకొని అక్కడ వాళ్ళందరినీ ఎంతో ఆప్యాయంగా పలకరించాడు. ఆ పల్లెటూరులో లవిత్ తన స్నేహితులతో సంక్రాంతి పండుగ ప్రిపరేషన్ లో చాలా బిజీగా గడుపుతాడు. డే అంతా చాలా తొందరగా గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు తెల్లవారుజామునే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కలిసి పండుగ ప్రారంభానికి గుర్తుగా అందరి ఇళ్లలో ఉన్న విరిగిపోయిన పాత ఫర్నిచర్ తో బొయ్యి మంటలు వేసి ఆ మంటల్లో చలి కాచుకుంటారు. భోగి పంటల తర్వాత లవిత్ ఇంటి దగ్గర సంక్రాంతి ముగ్గులు వేస్తున్న వాళ్ళ ఆంటీకి రంగోలీ వేసి హెల్ప్ చేస్తాడు. మరుసటి రోజు సంక్రాంతి. లవిత్ పొద్దున్నే లేచి రెడీ అయ్యి సంక్రాంతి పూజా కార్యక్రమంలో పాల్గొంటాడు. పూజ తర్వాత పిల్లలందరూ కలిసి కైసింకాయలను ఎగరేస్తారు. మధ్యాహ్నానికి ఇంట్లో వాళ్ళు ప్రిపేర్ చేసిన పాయసం, అరిసెలు, పులిహోర మరియు ఇంకా ఎన్నో ట్రెడిషనల్ డిషెస్ తో చేసిన పసందైన విందు ఆరగిస్తాడు. కనుమ రోజున తన ఇంట్లో వాళ్ళతో కలిసి ఆవుల్ని కృతజ్ఞతాపూర్వకంగా పూలదండలు వేసి అలంకరిస్తారు. ఎడ్ల బండిపై ఎక్కి ఊరంతా చూసి వస్తాడు. తన ఫెస్టివల్ హాలిడేస్ అయిపోవటంతో మరుసటి రోజు ట్రైన్ ఎక్కి లవిత్ వాళ్ళ ఊరికి బయలుదేరుతాడు. తన ఇంటికి తిరిగి వచ్చిన లవిత్ వాళ్ళ అమ్మమ్మ గారి ఊళ్ళో చూసిన దృశ్యాలన్నింటినీ పెయింటింగ్ వేసి భద్రంగా దాచిపెట్టుకుంటాడు.